జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనం చూసాం పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. ఈ తక్కువగా నమోదు కావడం అనేది తమ గెలుపుకు ఖచ్చితంగా దారితీస్తుందని ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కూడా నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. సో రేపు ఎవరిని గెలుపు వరిస్తుందనేది తేలిపోబోతోంది. రేపు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. సో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చేకూట్టాయి. సో ఎంత కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ? పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. చారి, కాంగ్రెస్ శ్రేణులు ఎంతవరకు కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఖచ్చితంగా కాంగ్రెసే గెలుపు దిశగా ముందుకు వెళ్తుందని చెప్తూ ఉన్నాయి. సో ఎంత కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు కాంగ్రెస్ లో? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు కొంత ఈ టఫ్ ఫైట్ ఉంటుంది అనేటువంటి భావన, అలాగే ప్రతిపక్షం కూడా చాలా దూకుడుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. దాంతో కొంత కాంగ్రెస్ క్యాడర్లో కాంగ్రెస్ నాయకుల్లో కొంత చాలా టఫ్ ఫైట్ ఉంటుందేమో అనేటువంటి భావన కలిగింది. కానీ ఎన్నికల ప్రచారంలోకి ఎప్పుడైతే డివిజన్ల వారీగా మంత్రుల్ని కేటాయించడము, ఆ డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలు 100 ఓట్లకి ఒక నాయకుని కేటాయించడం, ఆ తర్వాత మంత్రుల్ని కేటాయించడం, సీఎం నేరుగా రోడ్ షోలను నిర్వహించడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో గెలిచిపోతామనేటువంటి ధీమా వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ కావచ్చు, పోలింగ్ రోజు జరిగినటువంటి ఎన్నికల సరళి కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా ఒక అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మంచి మెజార్టీతోటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతుంది అనేటువంటి ధీమాతో కనబడుతుంది. ప్రధానంగా షేక్పేట కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఈ 3 డివిజన్లకు సంబంధించి 3 డివిజన్లలో కూడా తన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేటువంటి భావనలో ఉంది. అలాగే యూసఫ్ గూడ నవీన్ యాదవ్కి నేటివ్ ప్లేస్, ఆ నేటివ్ ప్లేస్ యూసఫ్ గూడలో కూడా వన్ సైడ్గా ఓటు హక్కు వినియోగించారు. ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళంతా కాంగ్రెస్కి అనుకూలంగానే తీర్పునిచ్చారనేటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఒక బోరబండ విషయంలోనే నెక్ టు నెక్ ఉంది అనేటువంటి భావనలో అన్ని పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ బోరబండ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ మీద, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి లీడర్ మీద కొంత అసంతృప్తి ఉండడం వల్ల కొంత ఇబ్బంది జరిగిందనేటువంటి రివ్యూ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే బోరబండలో కూడా ఆఖరి నిమిషం వరకు పోలింగ్ కేంద్రాలకి ఓటర్లను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాగే పోల్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎప్పుడూ లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గ్రౌండ్లో డోర్ టు డోర్ తిరగడము, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడము, పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం, ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా అమలు చేసినటువంటి నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికలని నాయకులందరినీ కూడా బాధ్యులు చేయడము, ఆ బాధ్యులు చేసినటువంటి వాళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేయడం, ఇలాంటి అన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయనేటువంటి ఆలోచనతో ఉంది. వీటికి తోడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తే కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచనలో కూడా ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారనేటువంటి ధీమా, ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు. వీటితో పాటు ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ టఫ్ ఫైట్ గాను కొన్ని బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చినటువంటి సందర్భం. కానీ పోలింగ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని సర్వేలు కూడా మినిమం 5 నుంచి 6, 7, 8% గ్యాప్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమాతోటి. అయితే కాంగ్రెస్లో ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చినట్టే, కానీ మెజార్టీ ఎంత వస్తుందా అనేటువంటి అంచనాలు కూడా ఒక్కొక్కరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. మినిమం 10 నుంచి 15 వేలు గెలిచేటువంటి అవకాశం ఉంది. 20 వేలకు పైచిలకు వస్తే కాంగ్రెస్ పార్టీకి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూర్చుతుందనేటువంటి ధీమా కూడా రేవంత్ రెడ్డి సన్నిహితుల దగ్గర కనపడుతుంది. మొత్తానికి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది పక్కా అనేటువంటి కాన్ఫిడెన్స్తో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. అయితే మెజార్టీని ఎక్కువ మొత్తంలో వస్తే ప్రభుత్వానికి, సీఎంకి మరింత స్ట్రెంత్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీదనే కొంత ఫోకస్గా చర్చ జరుగుతుంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.